హాయ్ అండి, నమస్కారం. త్రినాథ స్వామివారి మేళాని మేము ఎలా చేసుకుంటాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఏదైనా ఆదివారం నాడు ఈ పూజను చేసుకోవచ్చు. విశేషంగా చేయాలి అని అనుకుంటే మాఘమాసంలో కానీ, శ్రావణ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ చేసుకోవచ్చు. ఆదివారం నాడు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం చీకటి పడ్డాక ఈ పూజ చేసుకోవాలి. ముందుగా స్వామివారి పీటను శుభ్రం చేసి పసుపు, కుంకుమ, వరిపిండితో బొట్లు పెట్టి అష్టదళ పద్మం ముగ్గును వేసుకోవాలి. పీట ఉంచు స్థలమును ఆవు పేడతో లేదా పసుపుతో అలకాలి. ఆ తర్వాత పీట మీద 2 తమలపాకులు ఉంచి వాటి మీద కొంచెం బియ్యం పోసి త్రినాథ స్వామివారి పటాన్ని ఉంచాలి. స్వామివారికి ఎడంవైపు గణపతిని, కుడివైపు గౌరీదేవిని ఉంచాలి. అంటే పరమేశ్వరుని వైపు గణపతిని, బ్రహ్మ వైపు గౌరీదేవిని. తర్వాత 2 ఆకులు, 2 అరటికాయలు, 2 వక్కలు, 1 రూపాయితో కూడిన తాంబూలాన్ని ముందుగా విష్ణువుకు, ఆ తర్వాత బ్రహ్మకు, ఆ తర్వాత పరమేశ్వరుడికి, గణపతికి, గౌరీదేవికి ఉంచాలి. వక్కలు ముద్దొక్కలు మాత్రమే వాడాలి. ఆ తర్వాత స్వామివారికి 3 కలశాలు ఏర్పాటు చేయాలి. కలశం సాంప్రదాయం లేని వారు వాటి స్థానంలో 3 పంచపాత్రలను పెట్టాలి. బ్రహ్మ, విష్ణువుకి నిలువు నామాలు పంచపాత్ర మీద, శివుడికి అడ్డనామాలు గంధం, కుంకుమ ఉపయోగిస్తూ గీయాలి. ఆ తర్వాత స్వామివారికి 3 దీపాలు, గణపతికి 1, మొత్తం 4 దీపాలు వెలిగించాలి. ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలు చూపి స్వామివారి అష్టోత్తరము, కథలు చదివి కొబ్బరికాయ సమర్పించాలి. మనము ఈ మేళా చేసేటప్పుడు మన ఇంటి పక్కల వాళ్ళను, మన స్నేహితులను ఒక 4గురిని పిలవాలి. వాళ్ళతో కూడా కథ మొత్తం చదివిన తర్వాత గంధము, అక్షంతలు, పూలు వరుసగా విష్ణువుకి, బ్రహ్మకి, శివుడికి, వినాయకుడికి, గౌరీమాతకి సమర్పించాలి. స్వామివారికి ధూపం ప్రధానం. నిప్పుల మీదే వేయాలి. కథ ప్రకారంగా అయితే గంజాయి వేయాలి, కానీ మనకి కుదరదు కాబట్టి గుగ్గిలం వాడుకోవచ్చు. హారతి అయిపోయిన తర్వాత గౌరీదేవి దగ్గరది కానీ, బ్రహ్మ దగ్గర కానీ ఉన్న తాంబూలాన్ని తీసి అందులో ఉన్న ఆకుల్ని తుంపి వక్కల్ని పొడి చేసి అరటికాయని తోలుతో సహా కట్ చేసి చలిమిడి, వడపప్పు కలిపి ప్రసాదంగా చేసి అందరూ తీసుకోవాలి. ఈ విధంగా త్రినాథ స్వామి మేళాని చేసుకొని అందరూ తరించండి. పీటని తర్వాతి రోజు ఉదయం స్నానం చేసి కదపాలి. విష్ణుమూర్తి దగ్గర ఉన్న తాంబూలాన్ని ఇంటి పెద్ద తినాలి. మిగిలినవి ఇంట్లో వారు ఎవరైనా తినవచ్చు. వినాయకుడి దగ్గర ఉన్నది ఇంట్లో పిల్లలు తింటే మంచిది అని భావిస్తారు.